Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఇట్లాంటి అరాచారం నేను ఎక్కడా చూడలేదు. అంటూ సొంటూ లేని ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. శారదమ్మ తల్లి, నా దోమ నేను చూసుకుంటున్నాను. అడ్డమైన వాళ్ళని కొంపలో చేర్చుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. రౌరవాద నరకాలు పట్టిపోతారు. మడి దడి పట్టింపు ఉన్న కొంప కాబట్టే ఇన్నాళ్ళు ఉండగలిగాను. ఇప్పుడు కొత్త బుద్ధులు పుట్టుకొచ్చి కొత్త మనుషులు కొంపలో ఉంచుకుంటే నాకు పంచాగ్ని మధ్యంలో ఉన్నట్టు అనిపిస్తోందమ్మా. ఇక నేను ఉండలేను. ఏ గుళ్ళోనో కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటాను. వింటున్నావా అమ్మా? ఇన్నాళ్ళు పలానా వాళ్ళ ఇల్లంటే అగ్నిహోత్రం అంత పవిత్రమైన అనుకునేవాళ్ళు నలుగురు. ఇప్పుడు ఆ నలుగురే దవళ్ళు నొక్కుకుంటున్నారు. ఇక నేను ఉండలేనమ్మా శారదమ్మ తల్లి. నాన్న వంట అత్తయ్యా. నువ్వు వెళ్ళి పూజ గది సిద్ధం చేయమ్మా. పిండి పడిపోయింది నాన్న. నైవేద్యానికి తొందరగా వంట చేద్దామని వస్తుంటే ఏ నీకు వంట చేయడం చేత కాదా? పసిపిల్ల, అది మరిగట్టుకుని వంట చేయలేక అవస్థపడుతూ ఉంటే చేతనైన వాళ్ళు వెళ్ళి సహాయం చేయొచ్చు కదా. ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు తులసి.
నువ్వు రామ్మా. ఏమ్మా బండి కావాలా? బాబు గారు, ఓ దౌర్భాగ్యుడి పాపానికి రూపం నా కడుపున ఊపిరి పోసుకుంది. అదృష్టాన్ని మించి ఆశించానేమో. జీవితాంతం మీ పాదసేవ చేసుకోవాలన్న నా కోరికగానే మిగిలిపోయింది. అందుకే పుట్టబోయే నా బిడ్డకి మీ పేరు పెట్టి పిలుచుకుంటాను. మీకు అభ్యంతరమా బాబు గారు? మీరే చెప్పేవారు శంకరాభరణం అంటే విషనాగు అని. ఆ విషకీటకం శంకరుడికి ఆభరణమైందని. నాలో రూపం దిద్దుకుంటున్న విషబీజం ఈ శంకరుడి పాదాల చెంతకు చేరుకోగలిగితే నాకు ఆనందం చాలు బాబు. ఎక్కడమ్మా? చల్ చల్ చల్. అడుగులకు దండం పెడుతున్నావు ఏంటమ్మా? నీకు చెప్పానే, మనకి తల్లి తండ్రి గురువు దైవం అని. ఆయన అడుగుతాడలు బాబు ఇవి. శంకర శాస్త్రి గారివా? ఏరి హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? లంబోదర రఘుమికరా ఓ అంబా దూత హమార వినూత సరిగమ పదని మేసి ఓ పూర్ శాస్త్రి. హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? లంబోదర రఘుమికరా ఓ అంబా దూత హమార వినూత సరిగమ పదని మేసి ఓ పూర్ శాస్త్రి. ఏం చెప్తావు నాన్న? బాబు గారు, మా అమ్మ నాన్న చచ్చిపోయారండి. దిక్కులేని అనాథం బాబు గారు. ఇంత ముద్ద పాడేస్తే పనిచేస్తూ సమర్పాదాల దగ్గరే పడి ఉంటారండి. ఇన్నేళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూస్తుంది. నిన్ను వారి పాదాల దగ్గర చేర్చడానికి నాకు కలగన భాగ్యం నీకు కలిగితే అది మనసారా చూసి కన్ను మూయటానికి. నువ్వేం భయపడకమ్మా. ఎలాగోలా ఆయన ఇంట్లో చేరి ఆయన దగ్గర సంగీతం నేర్చుకుని ఆయనంత వాడిని అవుతాను చూడు.
చిన్నపిల్లాడివి ఆ పాట పాడుతున్నావేంటి బాబు? భవసాగరం అంటున్నావి, అసలు ఆ మాటకు అర్థం తెలుసా? భవసాగరం అండి. భవసాగరం అంటే పెద్దవాళ్ళకి కష్టాలు, ఖర్చులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, రోగాలు, రుష్టులు వస్తాయి చూసావా? అప్పుడు వాటన్నిటినీ తట్టుకోలేక ఈ సంసారం అనే సముద్రాన్ని ఈదలేకపోతున్నావు అంటారు. అదన్నమాట. ఓ అదా అండి, భవసాగరం అంటే కష్టాలే మాట. చూసారా, తెలియక పాడినా సరిగ్గా నా విషయాలే పాడుతున్నాను. నాకు బోల్డ్ భవసాగరాలు ఉన్నాయండి. నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు, అనాథ వెదవని. అది భవసాగరే కదండి. నా అంత చిన్న తమ్ముడు మీకుంటే మంచి బట్టలేసి ఎంతెక్క బడికి పంపేవారు. నన్ను అలా పంపేవాళ్ళు లేరు, మంచి బట్టలు లేవు. అది భవసాగరమే కదండి. మరేమో ఒక్కొక్క రోజండి ఎన్ని వీధులు తిరిగినా గుప్పుడు మెతకలు దొరకవండి. అప్పుడేమో ఆకలేసి కడుపు నిండా మంచెలు తాగేస్తాను. అంతే, గుక్కు గుక్కుకి అదే పప్పు, అదే అన్నం, అదే చారు అని తాగేసి తేల్చేస్తానండి. అది ఓ భవసాగరే కదా. ఏమిటో వానొచ్చినా చలేసినా ఏ గుడరుగు మీద ఇలా ముడుచుకు పడుకుంటానండి. ఇలా భవసాగరాలు బోల్డ్ ఉన్నాయండి నాకు. అందుకని ఏ గుళ్ళో అన్నా కూర్చుని ఈ పాట పాడుకుంటూ ఉంటాను. మరి వేళ ఇక్కడికి వచ్చావే?
నిన్ననే నాకు తెలిసిందండి ఇది శంకర్ శాస్త్రి గారి ఇల్లని. మీరు అది అమ్మాయి కదా? నేను ఈ ఊరికి కొత్తలేండి. మీరు అది అమ్మాయి కనుక మీకు తెలియదేమో కానండి, నాలాంటి పిచ్చి పాటలు పాడే వాళ్ళ దగ్గర నుంచి కచ్చేరీలు చేసేవాళ్ళ దాకా మా అందరికి శంకర్ శాస్త్రి గారేనండి దేవుడు. మాకు వేరే దేవుడు లేడు. అందుకనే వారి ఇంటి ముందు కూర్చుని ఇలా పాడుతూ ఉంటే ఆ దేవుడికి మనసు కరిగి నాకేదైనా పని చూపించి ఇంత ముద్ద పెట్టకపోతారా అనే నమ్మకంతోనే ఇలా పాడుతూ ఉన్నానండి. పిచ్చి తండ్రి, ఆకలిస్తోందా అమ్మా? అవునండి, నిన్నంతా నేనేం తినలేదు. అలాగా, రా బాబు. అమ్మయ్యా, పూజారి వరం దొరికింది. ఇంకా దేవుడు వరం ఇస్తే చాలా. అవునండి, మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? పిలు బాబు. దానికే? అయితే ఇంకే, నీకేం భయం లేదక్క. నీ తమ్ముడిని వచ్చేసాగా. ఇదిగో నీ వేలుడంత విధవలా కనిపిస్తా గాని నాకు అన్ని పనులు చేతనానక్క. వేలు కోసుకోకుండా కూరగాయలు తరుగుతాను, చింతకుండా బట్టలు ఉతుకుతాను, మరి చీపురు పాడవకుండా ఇల్లు ఉడుస్తాను. అబ్బబ్బో, ఎన్ని పనులు అనుకున్నావు? పద చూద్ది గాని. అవును, నువ్వు మడి కట్టుకుంటావా లేకపోతే తుండుగుడ్డ పెట్టేసి నేనే అత్తేసి వేసానా? నువ్వేం చెయ్యొద్దు గాని నువ్వు ఇలా కూర్చో. వంట కాగానే నేనే పిలుస్తాను. ఆ ఇంటి గుమ్మం తాకితేనే చాలు బాబు, తంబుర నాదం వినిపిస్తుంది. ఆ 4 గోడల మధ్య ఎక్కడడుగు పెట్టినా సప్తస్వరాలు వినిపిస్తాయి బాబు. ఆ ఇల్లే సంగీత సరస్వతికి ఆలయం బాబు. నమస్కారం అండి. శారదా, ఈ కుంకం లోపలికి నువ్వు రానిచ్చావు? నేను కుంకన్ కాదు బాబు గారు, శంకరాన్ని. నేనేమో నువ్వు చెప్పక్క. పాపం దిక్కు మొక్కు లేని అనాథ పిల్లాడట నాన్న. ఇంత ముద్ద పడేస్తే ఇక్కడే పనిచేస్తూ పడుంటానన్నాడు. అందుకని జాలేసి నేనే ఉండమన్నాను. నిన్న కూడా తమ నీ మాట అడుగుదానే వచ్చాను బాబు గారు. తమ తలుపు తీసేలోపు ఆ ఎదురింట్లో ఉన్న భూసాలు లేరండి, వాళ్ళ అరుపులో కేకలు విని వాళ్ళని ఎక్కిరిస్తూ ఇలా ఇలా నడువోపారండి. తమ తలుపు తీసి టాప్పని ఒకటి ఇచ్చారు. తమరు కొట్టినా సరే కోసినా సరే మీ పాదాల దగ్గరే పడి ఉండాలని వచ్చాను బాబు గారు. నా చిన్న పొట్ట కదండి, ఎక్కువ తినండి. ఇంతే ఇంతేనండి, మీకు అన్ని పనులు చేసి పెడతానండి. మీ పంచులు ఉతుకుతాను, నాకు మంత్రపుష్పం కూడా వచ్చండి. మీరు పూజ చేసుకునేటప్పుడు నేను చదువుతానండి. ఏమండి, మీరు స్నానం చేసేటప్పుడు మీ వీపు మీకు అందదు కదండి, అది కూడా నేను చదువుతానండి.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.